ఇది చూడండి, మునగాకు పుదీనాకు కలిపి పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మునగాకులో ఎన్నో మనకి ప్రోటీన్స్ ఉన్నాయి. అది నిజంగా కాళ్ళకేంటి, ఎముకల బలంకేంటి, నరాల బలం అన్నిటికీ మునగాకు చాలా మంచిదండి. చర్మానికి, జుట్టుకి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఈ పుదీనాకు కూడా గుండెకి మంచిదండి. నోటి దుర్వాసనకి కూడా మంచిది. పుదీనాకులో ఎన్నో ఉన్నాయండి విటమిన్స్, చాలా మంచిదండి. ఈ రెండు కలిపి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని పచ్చడి చేసుకుందాం. ఇదిగోండి, నేను నూనె పోసుకున్నాను. ఇందులోని 2 స్పూన్లు నూనె పోసాను. నూనె మరిగింది. ఇందులోకి కొంచెం ఆవాలు, మెంతులు, ధనియాలు బాగుంటాయండి. మెంతులు, ఆవాలు, ధనియాలు వేసుకుంటే చాలా బాగుంటాయి. పల్లీలు ఇవి ఇలా వేగనివ్వాలి. పిక్క తీసింది చింతపండు ఎక్కువ అవసరం లేదు. చూసారా, ఈ మాత్రం చాలు. నిమ్మకాయ సైజు. మిరపకాయలు చూసారా, నేను ఎన్ని వేసుకుంటున్నాను. ఒక 15 మిరపకాయలు. టేస్ట్ కోసం మినపప్పు తీసుకున్నాను, అవి పక్కన పెట్టేశాను. జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లి రబ్బలు. పోపు మెత్తపడకుండా ఉప్పు తగినంత. ఇప్పుడు పుదీనా, మునగాకు. మునగాకు ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది చూసారా, దగ్గరగా అయిపోయింది, ఏగింది. నెక్స్ట్ పచ్చడి చేసుకోవాల్సిందే. ఇలా మిక్సీ చేస్తున్నాను. ఇందులో చింతపండు వేసుకోవాలి. ఇది పుదీనాకు, మునగాకు కలిపి వేపేసింది. ఇవి ఇందులో వేసుకున్నాం, మిక్సీ చేసుకోవడే. చూసారా పచ్చడి ఎలా ఉందో, సూపర్గా ఉందండి. చాలా మంచిది. ఇలా తయారు చేసుకుని మీరు తినండి. వేడివేడి అన్నంలోనే తింటే సూపర్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇదండి మునగాకు ఎలాగా వాడాలి, పుదీనా మంచిది.